ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని ప్రధాని మోదీ చేసిన ప్రకటన పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి స్వర్ణకారులు ర్యాలీగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ అర్బన్ అండ్ రూరల్ స్వర్ణకార సంఘం గౌరవ అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ, అధ్యక్షులు ముక్కామల త్రిమూర్తులు మాట్లాడుతూ బంగారం, వెండి ధరలు అధికంగా పెరగడం వలన స్వర్ణకార కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. కార్పొరేట్ వ్యవస్థ, నోట్ల రద్దు, కరోనా సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు మరలా ప్రధాని మోదీ ప్రకటన మరింత తీవ్ర నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి తోడు బంగారం ధరలు పెరగడంతో 80% స్వర్ణ కార్మికులకు పని లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వీరి నిరసనకు కాకినాడ బంగారం, వెండి అండ్ డైమండ్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ అండ్ రూరల్ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి లంకా శ్రీను, కోశాధికారి నరవ వెంకట నారాయణమూర్తి, పి బ్రహ్మానందం, ఏ రాంబాబు, సిహెచ్ కృష్ణ, టి దుర్గాప్రసాద్, జి రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చెల్లూరు సత్యనారాయణ, కాకినాడ అర్బన్ రూరల్ స్వర్ణకార సంఘ గౌరవాధ్యక్షుడు ఉన్నాను. అయితే ఈరోజు యొక్క కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్ర స్వర్ణకార అధ్యక్షుడు బ్రహ్మశ్రీ కరి వేణుమాధవ్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నినాదం ఏదైతే ఉందో, ప్రజల్ని 1 సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయవద్దని నినాదం తీసుకురావడం జరిగింది. అయితే ఆ నినాదం వల్ల మన దేశానికి ఒక అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా దాని కింద నలుగుతున్నటువంటి మన స్వర్ణకారులని పరిగణలో తీసుకుని వారి యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని కూడా ఇటువంటి సంస్కరణలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. సంస్కరణలు తీసుకురావడం మేము ఎప్పుడు దేశ అభివృద్ధికి ఎప్పుడూ కూడా వెనకాడం. కాకపోతే దాని కింద నలుగుతున్నటువంటి మా యొక్క స్వర్ణవృత్తి అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఈ స్వర్ణవృత్తి ఈ యొక్క సంస్కరణల వల్ల మరింత మరుగున పడి ఇప్పటికే జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న ఈ పరిస్థితిలో బంగారం గ్రామం 16,000 రూపాయలు అవడంతో ఏమాత్రం కూడా మా స్వర్ణవృత్తిని ఆదరించే పరిస్థితి లేదు. దానికి తగ్గట్టు కార్పొరేట్ వ్యవస్థల ద్వారా వాళ్ళ యొక్క మా యొక్క వృత్తిని పూర్తిగా వాళ్ళు లాక్కోవడం జరిగింది. అయితే ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఒక రకంగా కొనుగోలుతో పాటు వారిని శాశ్వత కొనుగోలుదారులుగా చేయడం కూడా మా యొక్క పనిని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఈ స్కీముల ద్వారా కనీసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అనుమతి లేని ఈ స్కీములన్నా కూడా రద్దు చేసి మా యొక్క కుల వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి స్వర్ణ వృత్తి ఏదైతే ఉందో ఆ స్వర్ణకారులంతా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు సంఘం వారు, రాష్ట్ర సంఘం వారు దానికి అనుగుణంగా మా కాకినాడ స్వర్ణకారులు ఇవాళ దాన్ని బంద్ పాటిస్తున్నారు. దాన్ని సంఘీభావంగా తరపు నుంచి మేము వర్తక సంఘం నుంచి సంఘీభావం తెలుపుతున్నాం. స్వర్ణకారులు, స్వర్ణ వర్తకులు అన్నదమ్ముల ఇప్పుడు కలిసిపోయాం. మా కార్పొరేట్ సంస్థలు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే ఇప్పుడు దాకా మేము మొన్న ఇచ్చిన మోడీ గారి మా పిలుపు మేరకు అసలు కష్టపరిచేటి ప్రజలందరూ కూడా చాలా సంక్షోభంలో గెలిపారు. ఎందుకు మోడీ గారు బంగారం కొనుస్తారు సంవత్సరం పాటు అని చెప్పారు. 1 సంవత్సరం పాటు మోడీ గారు బంగారం కొనుతున్నారు. మేము 1 సంవత్సరం పాటు మేము తెచ్చిన ఓడీలకి, ఈఎంలకి, బ్యాంకులకు కట్టడం చెప్తారా మోడీ గారు అని మా స్వర్ణకారులు అందరూ చాలా బాధలు ఉన్నారు. ఇప్పటికే చాలా అప్పుల్లో కూలిపోయి ఉన్నారు. నేను కాకినాడ అర్బన్ రూరల్ స్వర్ణకార సంఘానికి ప్రెసిడెంట్ అండి. నా పేరు ముక్కామల మూర్తి. ఈ రోజున మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కరి వేణుమాధవ్ పిలుపు మేరకు ఈ బంద్ చేయడం జరుగుతుందండి. దేనికంటే ఇప్పుడు మన మోదీ గారు మంచికో చెడ్డకో మొత్తానికి 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అని నినాదం తీసుకొచ్చారు. అది ఏ ప్రయోజనం ఉన్నది మాకు కూడా తెలియదు. కానీ ఆ ఒక్క నినాదం వల్ల మా చేతివృత్తిని స్వర్ణకారులు అయితే ఆర్థికంగా చాలా కోల్పోతాం. ఎందుకనగా గత సంవత్సరం 8,000 ఉన్న బంగారం రేటు ఈ సంవత్సరం 16,000 రూపాయలు అయిపోయి ఆల్రెడీ మాకు బంగారం పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. పైగా కార్పొరేట్ సంస్థలన్నీ ఏకంగా చాలా వరకు రావడం, వందల కేజీలతో పెట్టుబడులు పెట్టాలి పనులు చేస్తుంటే మా ఒక వృత్తి లేదు. ఉన్న ఒక 10% పని అయితే మాకు ఉంటుంది. అంతగానే పని ఆ పనిలో కూడా ఇప్పుడు మోదీ గారు ఇలాగ 1 సంవత్సరం పాటు కొనొద్దంటే అది ఎంతవరకు మంచి మాకు తెలియదు. కానీ మా స్వర్ణకారులు అయితే మాకు దీనివల్ల చాలా నష్టపోతాం. ఇప్పటికే పనులు లేక చాలా నష్టపోతున్నాం. ఈ యొక్క నష్టాన్ని ఎలాగ భర్తీ చేయాలనేది గవర్నమెంటే ఆలోచించాలి. ఇంకోటి మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నింటికీ భరోసా కింద ఇస్తున్నారు. రీసెంట్గా 1 నెల క్రితం మత్స్యకారుల భరోసా అని చెప్పేసి 10,000, 20,000 రూపాయలు వేశారు. మా స్వర్ణకారు ఇలాంటి ఒక భరోసా అనేది ఏమీ లేదు. మేము ఒక కమిటీ పరంగా అందరూ ఇష్టప్రేమలైన చేతుర్తి పరంగా మేము స్వర్ణకారులం, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం.